అంగము గట్టిగా పడుతుంది. కానీ ఎప్పుడైతే యోనిలో పెట్టాలనుకుంటామో అప్పుడు మెత్తగా పడిపోతుంది. అంగము అస్సలు గట్టిగా పడట్లేదు. అంగం మెత్తగానే ఉంటుంది. ఇలాంటి వివిధ రకాల కంప్లెయింట్స్ తీసుకొని చాలామంది వస్తుంటారు. ఇప్పుడు యూజువల్లీ చాలామంది ఏమంటున్నారంటే, "సార్ ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి." నేను ఒక రెమెడీ చాలా మంచి రెమెడీ చెప్పాను. అది మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేశారు. ఖర్జూరము, దాంట్లో వెల్లుల్లి వేయడం, దాంట్లో కొంచెం అల్లం వేయడము, దాంట్లో మనము ఒక లవంగం వేయడం అదంతా చెప్పాను నేను. అది వాడిన తర్వాత చాలామందికి ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏ పేషెంట్స్‌కి అది అవసరం పడతది. కొంతమందికి తగ్గదు. కొంతమందికి కొంచెం గోల్డెన్ పీరియడ్ అనేది ఒకటుంటుంది. ఆ సమయంలో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువుండవు. దాని తర్వాత ఈ రెమెడీస్ వాడొచ్చు. దాని గురించి ఈరోజు మాట్లాడదాము. వెన్ టు టేక్ రెమెడీస్ అండ్ వెన్ టు గో ఫర్ మెడిసిన్స్. మందులు ఎప్పుడు వాడాలి? రెమెడీస్ ఎప్పుడు వాడాలి? మీకొక ఐడియా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక అబ్బాయి అతని పెళ్ళయింది. ఫర్ ఎగ్జాంపుల్ 28, 30 ఏళ్ళలో పెళ్ళయింది. అతనికి ఒకవేళ కలుస్తున్నాడు, కానీ ఇంకా కలవాలనుకుంటున్నాడు. ఇంకా నాకు కావాలి. కానీ ఇప్పుడు ఓకే. సాటిస్ఫై అయితే ఆమె గూడా అయిపోతుంది. నేను గూడా అయితుంది. ఇది రెమెడీస్ వాడొచ్చు. ఓకే. ఇక్కడే ఒకవేళ ఆ అబ్బాయికి అతను కలుస్తున్నాడు. అంటే అంగాన్ని ప్రవేశించగానే అంగం మెత్తబడిపోతుంది. ఇక దాని తర్వాత ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్ అవుతుంది. ఒకసారి అయింది, ఇగ్నోర్ చేశాడు. సెకండ్ టైమ్ మళ్ళీ అలాగే అయింది. థర్డ్ టైమ్ మళ్ళీ అలాగైంది. రెమెడీస్ వాడొద్దు. ఇమ్మీడియేట్‌లీ మెడిసిన్స్ అవసరం. ఎందుకంటే సున్నితమైన విషయం. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మీ పార్ట్నర్ మీలో కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇమ్మీడియేట్ మందులకు వెళ్ళిపోతే మీకు అసలు ఈ ప్రాబ్లమ్ రాదు. ఈ యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో చాలా సేఫ్ మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 5 ఇయర్స్ అయిపోయింది, పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలయిపోయారు, మంచిగున్నారు, హ్యాపీగా ఉన్నారు, జర్నీ మంచిగా సాగుతుంది. మీరు బిజీ ఉన్నారు. ఏదైనా వర్క్ ప్రెషర్, లోడ్ మీకు మీ బాస్‌తో అక్కడ ఇక్కడ ఒకవేళ అడ్జస్ట్ అవ్వట్లేదు, కొన్ని ఇబ్బందులవుతున్నాయంటే సైకలాజికల్లీ మీరు కొంచెం డిప్రెస్డ్ ఉంటారు. ఆ సమయంలో ఒకవేళ మీరు కలవడానికెళ్తే మీ వీర్యం వెళ్ళిపోతుంది తొందరగా. ఫర్ ఎగ్జాంపుల్, వీర్యం వెళ్ళదు కానీ అంగం మెత్తగా పడిపోతది. ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. రాగానే మీరేం చేస్తారు అంటే నర్వస్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. ఒకసారి అయింది. సెకండ్ టైమ్ మళ్ళీ అలాగయింది. మీరు రెమెడీస్ వాడొచ్చు. వాడి కొంచెం మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్, 2 మంత్స్. లేదు, నాకు ఒక 6 మంత్స్ నుంచి ఉంది, 8 మంత్స్ నుంచి ఉంది, 1 ఇయర్ నుంచి ఉంది, 3 మంత్స్ అయిపోయింది, 5 నెలలు అయిపోయాయి. కానీ ఇప్పటివరకు సెట్ అవ్వట్లేదు. అతను హ్యాపీగా ఉండట్లేదు. నేను మా ఇద్దరి మధ్యలో లేదు మంచిగా రిలేషన్ అన్నప్పుడు మీరు మెడిసిన్స్‌కి వచ్చేయాలి. మెడిసిన్స్ వాడిన తర్వాత మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్లీ ఒక 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అవి వాడిన తర్వాత మళ్ళీ మీరు రెమెడీస్‌కి వచ్చేయొచ్చు. ఆ సమయంలో రెమెడీస్ మళ్ళీ ఒక 3 మంత్స్, 4 మంత్స్ మీరు వాడుతూ ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. రెమెడీస్ ఏంటి? రెమెడీస్ మెడిసిన్స్ ఏవైతే ఇంట్లో ఉన్న పదార్థాలతో ఒకవేళ మీరు ఏదైనా తయారు చేసి దాన్ని డైట్ లాగా తీసుకుంటే దాన్ని రెమెడీ అంటారు. ఆ మెడిసిన్ ఎప్పుడైతే వాడతారో మీరు ఇంట్లో కూర్చొని తయారు చేసుకొని ఏదైతే వాడతారో దాని వలన మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. చిన్న చిన్న డెఫిషియన్సీ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. డెఫిషియన్సీస్ అంటే ఏంటి? ఏదైనా ఒకవేళ లోపం ఉంటే మీరు తినే తిండిలో, మీరు తినే ఫ్రూట్స్‌లో, మీరు మీ దినచర్యలో ఏవైతే డైట్స్ ఉంటాయో అవి ఒకవేళ మీరు మంచిగా తీసుకోకపోతే మీకు డెఫిషియన్సీ వస్తుంది. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవట్లేదు. ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోకపోతే మీకేమవుతుంది? మీకు బాడీలో ఈ బ్లడ్ ఫ్లోని మంచిగా చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి దొరకవు. దాని వలన ఏమవుతాయి? మీ బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వదు. మీ అంగం గట్టిగా పడదు. సింపుల్ అది. అలాగే ఇవన్నీ మనము ఈ డ్రై ఫ్రూట్స్ వలన మీకు దొరికిపోతాయి. ఇప్పుడు నేను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు, అలాగే మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ చేసే అందులో పదార్థాలు ఉంటాయి. అవి బ్లడ్ ఫ్లో ఇంటర్న్ ఎక్కువ చేస్తాయి. అలాగే చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. దానిమ్మ పండు ఉంది. అలాగే మనకు పుచ్చకాయ ఉంటాయి. ఇలాంటి చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్‌లో ఆ పదార్థాలు బ్లడ్ ఫ్లోని మంచిగా చేస్తాయి. అయితే ఇవి ఒకవేళ మీరు వాడట్లేదు అంటే మీకు డెఫిషియన్సీ వచ్చేస్తుంది. అయితే మీరు ఫస్ట్ ఆ డెఫిషియన్సీని
మీరు ఏ సమయంలో అంటే ఒకవేళ 6 మంత్స్ నుంచి ఉంది, 6 ఇయర్స్ నుంచి ఉంది అంటే ఆ సమయంలో రెమెడీస్‌కి వెళ్ళి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియేట్‌లీ మీరు మెడిసిన్స్ వాడి మీరు ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక రెమెడీ మీరేదైతే వాడతారో దాంట్లో ఇంకా మెడిసిన్స్‌లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక రకమైన అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దానికంటే మనం చెప్పొచ్చు ఒక 50 రెట్లు ఎక్కువ అంటే దీంట్లో మెడిసిన్స్ ఏసి తయారు చేస్తాము. ఇది వాడే స్టేజ్, అది వాడే స్టేజ్ వేరేది ఉంటది. మీకు అది మీరు గమనించొచ్చు, డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, అంగం అంత గట్టిగా పడట్లేదు అంటే ఒక 50% ఎరెక్షన్స్ వస్తున్నాయి. అంటే దానికి పనికిరాని ఎరెక్షన్ గదా అది. అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలాగుంటుంది. గ్రేడ్ 0, 1, 2, 3, 4 అని ఉంటుంది. అలాగా మీకు గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో మీరు చూడాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అస్సలు ఎరెక్షన్ రావట్లేదంటే ఏం చేయలేము. దానికి మీరు మెడిసిన్ అవసరం. రెమెడీస్‌కి టైం వేస్ట్ చేయొద్దు. అలాగే గ్రేడ్ 1 వస్తుంది కానీ ఎళ్ళిపోతుంది ఎరెక్షన్ అంటే ఆ సమయంలో గూడా మీరు ఇమ్మీడియేట్‌లీ మెడిసిన్స్‌కి వచ్చేయాలి. దాని తర్వాత వస్తుంది కొంచెం ఎరెక్షను. మీరు కంప్లీట్ చేసేస్తున్నారు యాక్ట్. హ్యాపీగా ఉంది ఆమె. అంటే అంత ఎరెక్షను వస్తుంది. మేనేజ్ చేసుకుంటున్నారు. ఆమె గూడా హ్యాపీగా ఉంది. ఆ సమయంలో మీరు రెమెడీస్ వాడొచ్చు. ఒకవేళ ఫోర్త్ మీరు అంగం గట్టిగా పడుతుంది. మీరు మంచిగా సాటిస్ఫై చేస్తున్నారనుకోండి. ఆ సమయంలో గూడా మీరు అందరూ కోరుకునేది ఎరెక్షన్ అదే. సో, మీరు మీ ఈ రెమెడీస్ వాడొచ్చు. అయితే ఎప్పుడు ఏం వాడాలో అది మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ సలహా గూడా తీసుకోవచ్చు. ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత మీకు తెలుస్తుంది. మాక్సిమం అంటే మీకు ఒకవేళ ఈ ప్రాబ్లము 5 మంత్స్, 6 మంత్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, డైరెక్ట్ మెడిసిన్స్‌కి వెళ్ళిపోండి. రెమెడీస్ వాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. కానీ రెమెడీస్ వాడడం వలన మీకు ఏం నష్టాలు ఉండవు. మీకు దాంతో ఇంకా అంటే బెనిఫిట్సే దొరుకుతాయి. అయితే రెమెడీస్ అంటే ఏంటి? మంచి తిండి, మంచి డైట్ ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వాడడం వలన మీకు హ్యాపీగానే ఉంటారు మీరు. మీ హెల్త్ బాగానే ఉంటుంది. మీ వేరే సమస్యలు గూడా దూరమవుతాయి. ఇమ్యూనిటీ గూడా పెరుగుతుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఖజూర్ ఉంది. ఖజూర్ ఒక రెమెడీ అని చెప్తాం. కానీ ఖజూర్ అయితే మీరు డైట్‌లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏందంటే మీరు యూఏఈ, దుబాయ్, సౌదీ అటు ఇటు పోతే వాళ్ళు వాళ్ళ అలవాట్లో పెట్టుకుంటారు. వాళ్ళు తింటుంటారు. అందుకే వాళ్ళకి లైంగిక శక్తి ఎప్పుడు తగ్గదు. అయితే ఈ ఖజూర్ గానివ్వండి, డ్రై ఫ్రూట్స్ గానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ గానివ్వండి, మంచి నిద్ర గానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మీరు అందరూ చేస్తూ ఉంటే హెల్తీగా ఉంటారు. ఇవన్నీ తప్పనిసరి పక్కకు పెట్టేసి మీరు ముందుకెళ్తూ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఈరోజు క్లియర్ అయింది కావచ్చు మీకు ఇదేందని. చాలామంది ఏం చెప్తుంటారంటే, "అరే! రెమెడీస్ వాడమంటున్నారు. రెమెడీస్ వాడి వాళ్ళకు తగ్గదు. ఎక్కువైపోతది." అలా ఎక్కువ అవ్వదు. ఏదున్నా సరే ఎక్కువ అవ్వదు. మీ దగ్గర ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ఏం చేస్తాం చెప్పండి? రెమెడీస్ మేము హెల్ప్ చేస్తాం. రెమెడీస్ వాడండి అని చెప్తాం. మేము తప్పేం చేస్తాం? అందుకనే రెమెడీస్ మీ మంచి కొరకు. మీరు హెల్తీగా ఉండాలని, మీ లైంగిక శక్తి పెరగాలని, మీరు మెయింటైన్ చేసుకోవాలని ఉంటుంది. ఎవరికైతే ఎఫర్ట్ చేయలేరో, ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకు. ఇంకా ఒకవేళ కోర్స్ కంప్లీట్ అయిపోయింది 5 మంత్స్, 6 మంత్స్ వాళ్ళైతే రెమెడీస్ తప్పనిసరిగా వాడాలి. వాడుతూ ఉంటే హ్యాపీగా ఉంటారు. ఓకే. సో, ఇలాంటి ఏమైనా కన్‌ఫ్యూజన్స్ ఉంటే, సందేహాలుంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మెడిసిన్ ఆర్డర్ పెట్టొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.